హలో అండి, అందరికీ నమస్తే. కంటెంట్ క్రియేటర్లకు ఊహించని షాక్ ఇచ్చింది ప్రముఖ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్. తమ మానిటైజేషన్ పాలసీలో కీలక మార్పులు చేసింది. కొత్త రూల్స్ ఈ జూలై నెల నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఇకపై వీడియోల విషయంలో జాగ్రత్త వహించవలసి వస్తుంది అంటుంది మరి యూట్యూబ్. సొంత కంటెంట్ ఉంటేనే డబ్బులు ఇస్తారంటున్నారు. మరి కంటెంటే కింగ్ అంటున్నారు. ఈ కొత్త రూల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నా, ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉన్నా కానీ ఈ కొత్తగా యాడ్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, పాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్స్ కొడితేనే వీడియో నలుగురికి షేర్ అవుతుంది, నలుగురికి యూజ్ అవుతుంది. మీరు వీడియోకి లైక్ కొట్టకుండా ఉంటే 30-40 వ్యూస్తో ఆగిపోతుంది. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దిగ్గజ ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు. ఇటీవల కాలంలో యూట్యూబ్ ద్వారా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య చాలా అంటే చాలా పెరిగింది. అసలు యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ ఇప్పటిదాకా ఒక్క ప్లాట్ఫామ్ కూడా లేదు. చక్కగా వీడియోస్ తీస్తూ డబ్బులు సంపాదించే ప్లాట్ఫామ్ అయితే, ఇంత ఖచ్చితంగా డబ్బులు వేసే ప్లాట్ఫామ్ ఇంతవరకు ఎక్కడా లేదు. అయితే యూట్యూబ్ ఇప్పుడు మానిటైజేషన్ పాలసీలో కీలక మార్పులు చేసింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నియామకాలను అయితే మార్చింది, సవరించి కొత్త రూల్స్ అయితే జూలై నెలలో 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. కంటెంట్ క్రియేటర్లు చాలా జాగ్రత్తగా వీడియోలు చేస్తేనే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. లేకుంటే శ్రమ అంతా వృధా అవుతుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ మానిటైజేషన్ కావాలంటే ఇప్పుడు దాకా ఉన్న రూల్స్ ఏంటంటే, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో చేరేందుకు యూట్యూబ్ ఛానల్ కనీసం 1000 మంది సబ్స్క్రైబర్లు కలిగి ఉండి ఒక సంవత్సరంలో అంటే 365 డేస్ ఇస్తారు. ఈ 365 డేస్ లో 4000 గంటల పబ్లిక్ వాచ్ టైం ఉంటే గనక మీ యూట్యూబ్ అయితే మానిటైజ్ అయ్యేది. అంతేకాకుండా 90 రోజుల్లో షార్ట్స్ లో 10 మిలియన్ వ్యూస్ వచ్చినా కానీ యూట్యూబ్ అయితే మానిటైజేషన్ అయ్యేది. ఇప్పుడు అయితే మానిటైజేషన్ కి సంబంధించిన అయితే ఈ రూల్స్ అయితే ఏం మార్చలేదు. ఇవైతే ఇలానే ఉండాలి. ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండి 4000 గంటలు పూర్తి చేసుకున్నా మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవుతుంది. 90 రోజుల్లో షార్ట్స్ లో 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ వచ్చినా గానీ మానిటైజేషన్ అవుతుంది. ఈ మానిటైజేషన్ కి సంబంధించిన అయితే యూట్యూబ్ ఏమీ మార్చలేదండి. మరి ఏమి మార్చింది అంటే నేను చెప్తాను, ఇప్పుడు చూడండి. ఇకపై ఇష్ట రీతిలో వీడియోస్ తీస్తే రెవెన్యూ రాదని అయితే యూట్యూబ్ చెప్పేసింది. కంటెంట్ ఇతరులతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉండాలి. ఒరిజినల్ కంటెంట్ అంటే మీ కంటెంట్ ఉండాలి. వినోదం, ఎంటర్టైన్మెంట్ కలిగి ఉండే విధంగా ఉంటే గనక మీ ఛానల్లో ఎలాంటి వీడియోస్ వేసినా గానీ మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవుతుంది, వ్యూస్ కూడా బాగా వస్తాయి. అంతేకాకుండా ఇతరుల కంటెంట్ కొద్దిగా మార్పులు చేస్తూ తక్కువ కష్టంతో వీడియోలు చేస్తే అలాంటి ఛానల్స్ డిమానిటైజ్ అవుతాయని అయితే హెచ్చరించింది. అంటే ఏంటంటే, వేరే వాళ్ళ క్లిప్స్ ని తీసుకొని మీ ఛానల్లో గనక ఏదో కొంచెం పైన ఎడిటింగ్ చేసి వేస్తే కూడా వాళ్ళైతే మానిటైజేషన్ అయితే ఇవ్వరని అంటున్నారు. అలాగే పూర్తిగా ఏఐతో రూపొందించిన వీడియోలు కూడా ప్రోత్సహించమని యూట్యూబ్ అయితే ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. అయితే మానిటైజేషన్ కు ఆ వీడియోలు పనికి రావనైతే తేల్చి చెప్పేసింది యూట్యూబ్. కాబట్టి కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోల్లో కొత్తదనం, సొంత కంటెంట్, వాళ్ళ కంటెంట్ అయి ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యం. అలా చేస్తేనే ఛానల్ మానిటైజ్ అవుతుంది, డబ్బులు వస్తాయని అయితే యూట్యూబ్ అయితే చెప్తుంది. అయితే యూట్యూబ్ లో ఇప్పుడు కొత్తగా పెట్టిన రూల్స్ ఏంటంటే, ఇతర వీడియోల నుంచి కంటెంట్ తీసుకోకుండా తమ సొంతంగా సిద్ధం చేసిన కంటెంట్ ఉండాలి. ఇతర వీడియోల్లో కంటెంట్ తీసుకుంటే దానిని గణనీయంగా గుర్తించనని యూట్యూబ్ అయితే చెప్పేసిందండి. కంటెంట్ అనేది కేవలం వీక్షకుల కోసం మాత్రమే కాకుండా అది చాలా ఎంటర్టైన్మెంట్ గా, విద్యాపరంగా ఉండాలైతే యూట్యూబ్ అయితే చెప్పిందండి. ఎందుకంటే ఇలాంటి ప్లాట్ఫామ్ అసలు ఎక్కడా లేదు. అంటే యూట్యూబ్ లో వీడియోస్ వేస్తే చక్కగా డబ్బులు వచ్చే వాళ్ళు చాలా మంది, చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే నేను దీని తర్వాత ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మొత్తం అయితే క్లియర్ గా చెప్తాను. మరి ఈ సంవత్సరం అంటే జూలై నెలలో ఏమేం మార్పులు చేశారు అంటే యూట్యూబ్ లో, మరి ఈ ఏడాది అంటే జూలై 15, 2025 నుంచి కొన్ని మార్పులు అయితే చేశారు. ఆ మార్పులు ఏంటంటే, లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి కనీస వయసు 13 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు పెంచింది యూట్యూబ్. ఫస్ట్ 13 ఏళ్ళు ఉండేదండి, ఇప్పుడు 13
ఏళ్ళకి లైవ్ స్ట్రీమింగ్ పెడితే గనక అది యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. అట్లీస్ట్ 16 ఇయర్స్ అయినా ఉండాలండి, అప్పుడే యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఈ కొత్త నియామకం జూలై 22 నుంచి అమల్లోకి తీసుకొస్తుంది. అంతేకాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ కంటెంట్కు పాక్షిక ఉల్లంఘనలు మాత్రమే అనుమతిస్తారు అంట. 50% అంతకంటే ఎక్కువ కంటెంట్ ఉల్లంఘించినట్లు గుర్తిస్తే సదరు వీడియోని యూట్యూబ్ నుంచి తొలగిస్తారు. అయితే గతంలో ఈ పరిమితి 25% ఉండగా దానిని 50%కి ఇప్పుడైతే పెంచారు. అంతేకాకుండా ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను చూపించడం ద్వారా ప్రోత్సహించే కంటెంట్ క్రియేట్ చేసేందుకు కంటెంట్ క్రియేటర్లకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అప్పుడే యాక్సెప్ట్ చేస్తుంది. గూగుల్ ధృవీకరించని బెట్టింగ్ సైట్లు, లింకులు, లోగోలు, వెర్బల్ రిఫరెన్స్లు అనుమతించరనైతే యూట్యూబ్ అయితే కరాఖండిగా చెప్పేసిందండి. ఇవి యూట్యూబ్ ఇప్పుడు పెట్టిన పాలసీస్ అయితే ఇవి. ఇప్పుడు చక్కగా సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకైతే ఇదైతే పీక్ టైం అండి. మీ వీడియోస్ అయితే చాలా వ్యూస్ వస్తాయి. నా ఛానల్ కూడా మానిటైజ్ అయింది. తర్వాత నేను ఒక వీడియో చేస్తాను, కానీ దాని ఇన్కమ్ చూసైతే మీకు అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని కూడా అనిపించదు. నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తర్వాత వీడియోలో ఇస్తాను. తప్పకుండా నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.